ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏం మంచిగా అనిపిస్తుంది. ఏం మంచిగా అనిపిస్తలేదు? ఎందుకు మంచిగా అనిపిస్తలేదు మీకు? నేను వచ్చినాక ఏం చేసిండు అన్ని ఏది బాగా చేయలేదు. ఆ, రైతు భరోసా కట్ చేసిండు. ఆ, రైతులకు ఏమి ఇచ్చిండు, ఎవరికేమి ఇచ్చిండు, ఎవరికేమి ఇయ్యలేదు. ఆ, కేసీఆర్ ఇచ్చిన దానికంటే అన్ని తక్కువనే చేసిండు కానీ ఎక్కువ ఏం చేసిండు, ఏం చేయలేదు కదా. ఆ. అంటే కేసీఆర్ ఏం నచ్చింది, రేవంత్ రెడ్డిది ఏం నచ్చలేదు మీకు? కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్న కట్టిండు, 1,00,000 కోట్ల అప్పు చేసిండని. ఆ. ఈయన 1,38,000 కోట్ల కానీ అప్పు చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు రైతులకు నీళ్ళు ఇయ్యనప్పుడు అని అంటారు, మీరేమంటారు దానికి? అక్కడ రైతులను అడిగితే పంటలు పండుతున్నాయి, దాని వల్లనే బతున్నాం అని చెప్తాను కదా. ఈయననేమో కాదని చెప్తాడు. ఈయన ఆయన కంటే ఎక్కువనే అప్పులు చేస్తుండు కదా. అంటే ఇప్పుడు హైదరా అని హైదరాబాద్ లో ఇల్లు కూల్చేస్తుండు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి అసలు? అది కూడా తప్పే కదా. ఎందుకు తప్ప? అప్పుడు గవర్నమెంట్ లే పర్మిషన్ ఇస్తేనే కట్టుకున్నారు కదా. తర్వాత ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చి ఈయన కూలగొట్టడం తప్పే కదా. అది కూడా కానీ మనకి మూసి అనేది కూడా కావాల్సిందే కదా, మరి వర్షం నీళ్ళని ఎక్కడికి అంటే ఇప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఫస్ట్ ఏదన్నా చూపించి చేయాలి కానీ ఇస్తా అంటుండు కదా డబుల్ బెడ్రూమ్లు. కూలగొట్టిన తర్వాత ఎప్పుడో ఇస్తా అంటే ఎట్లా? అకస్మాత్తుగా వచ్చి కూలగొట్టి ఉన్న వాళ్ళని రోడ్డు మీద వేసి తర్వాత నీకేదో వేస్తా అంటే ఎట్లా? అసలు ఉచిత పథకాల వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఏమున్నది, ఎవరికేమి ఇస్తుంది, ఎవరికేమి ఇస్తారు. ఆయన బెస్టా ఈయన బెస్టా? ఆయననే బెస్ట్. థ్యాంక్ యూ.